కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. కన్యా రాశి వారికి ఈ వారం నూతన ఉత్సాహాలు వెల్లువిరుస్తూ ఉంటాయి. ఆనందం కనిపిస్తూ ఉంటుంది. సంతోషకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పదంగా నడవడానికి ఈ కాలం అనుకూలంగా ఉంది. కాబట్టి వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారు, ఉద్యోగ రంగంలోని వారు ఎక్కువగా శ్రద్ధ పెట్టి తమ యొక్క కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల శుభకరమైనటువంటి ఫలితాలను అనుభవిస్తారు. కుటుంబ జీవితం కూడా సౌఖ్యంగా ఉంటుంది. ఇంతకాలం ఏర్పడినటువంటి అస్థిరత ఇప్పుడు కొంతవరకు సౌఖ్యంగా మారడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వాములు మిమ్మల్ని అర్థం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. కాబట్టి కుటుంబ వాతావరణం మంచిగా ఉంటుంది. మిత్రులు, స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటూ ఉంటారు. వారు మీకు కష్టకాలంలో చేసినటువంటి సహాయాలు అనేటటువంటివి ఇప్పుడు మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది ఆనందంగా గడిపేటటువంటి సమయంగా కన్యా రాశి వారికి చెప్పవచ్చు. మీరు చేసేటటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదంగా ముందుకు కొనసాగుతాయి. కాబట్టి దిగులు చెందవలసినటువంటి పని లేదు. నూతనంగా ప్రారంభించదగినటువంటి కార్యక్రమాలు నిర్భయంగా ప్రారంభించుకోవచ్చు. శత్రువుల నుండి ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. ఇంతకాలం మీపై ఇబ్బందులకు గురి చేసినటువంటి శత్రువులు శాంతిస్తారని చెప్పవచ్చు. అలాగే వాహన ఇతర విలాసాలకు ఎక్కువగా ఖర్చులు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఖర్చులను తగ్గించుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరంటే కొంత గౌరవము కూడా కలగడానికి ఈ కాలంలో అవకాశం ఉంది. బంధువర్గంలోని వ్యక్తులకు ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. అలాగే చెయ్యకూడనటువంటి పనులు చేయాలి అనేటటువంటి కోరికలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తెలిసి తెలియకుండా మాట్లాడినటువంటి మాటలు కలహాలకు దారి తీయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రమేయం లేకుండానే మీపై నిందలు పడడానికి కూడా ఈ కాలంలో అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో వ్యవహరించాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. మీ కింద పనిచేసేటటువంటి సేవకుల ద్వారా సుఖంగా ఉండేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి కన్యా రాశి వారు ఫిబ్రవరి మొదటి పక్షంలో కొంచెం ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది.